హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను BNC కనెక్టర్ అండ్ DC కనెక్టర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈజీగా మీరు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ నేర్చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. BNC అండ్ DC కనెక్టర్ని కనెక్ట్ చేయడానికి కావాల్సిన టూల్స్ని మీరు ముందుగానే అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్లీవ్ కటర్ ఒకటి, కటింగ్ ప్లయర్ అండ్ చిన్నది మైనస్ స్క్రూ డ్రైవర్ ఒకటి, టేప్ రోల్ ఒకటి, BNC పిన్స్ 2. సో బోత్ సైడ్ ఎండ్స్ ఒక్కొక్కటి వస్తుంది. నెక్స్ట్ DC కనెక్టర్ ఒకటి, చిన్న CCTV వైర్ ముక్క ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వైర్ తీసుకొని ఈ వైర్కి ఒక సైడ్ ఒక BNC కనెక్టర్, అదర్ సైడ్ ఇంకొక BNC కనెక్టర్ కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్లాక్ BNC కనెక్టర్ని ఇటు సైడ్ కనెక్ట్ చేస్తాను అండ్ ఈ వైట్ BNC కనెక్టర్ ఏదైతే ఉందో అది అదర్ సైడ్ కనెక్ట్ చేస్తాను. ఈ వైట్ BNC కనెక్టర్ అనేది BNC కనెక్టర్స్లో ఒక టైపు. దీన్ని వైర్ మోల్డెడ్ BNC కనెక్టర్ అంటారు. ఇప్పుడు స్లీవ్ కటర్ తీసుకొని వైర్కి ఒక 5 to 6 ఇంచెస్ డిస్టెన్స్లో స్లీవ్ని తీసివేయాలి. సో స్లీవ్ కటర్ మీరు ఫస్ట్ టైం యూస్ చేసినట్లయితే లోపల ఉన్నటువంటి వైర్స్ డ్యామేజ్ అవ్వకుండా పైన ఉన్నటువంటి స్కిన్ మాత్రమే కట్ చేసుకొని స్లీవ్ తీసుకోండి ఫ్రెండ్స్. స్లీవ్ తీసిన తర్వాత మనకు 4 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వైర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇందులో 3 వచ్చేసి చాలా సన్నగా ఉంటాయి అండ్ ఒకటి వచ్చేసి లావుగా ఉంటుంది. ఈ 3 సన్నగా ఉండే వాటిల్లో 2 వచ్చేసి మనము DC కనెక్టర్ని కనెక్ట్ చేస్తాము, ఒకటి మైక్కి యూస్ చేస్తాం. బ్లాక్ కలర్లో లావుగా ఉన్నటువంటి వైర్కి 1 ఇంచ్ డిస్టెన్స్లో ఉన్న స్లీవ్ తీయాలి. సో స్లీవ్ కటర్ తీసుకొని మెల్లిగా స్లీవ్ తీయండి. సో ఈ విధంగా మెల్లిగా స్లీవ్ తీసిన తర్వాత మనకు ఒక మెష్ లాంటి వైర్ ఒకటి చుట్టుకొని ఉంటుంది. ఆ వైర్ని చిన్నగా తీసేసుకొని ఈ విధంగా చుట్టుకొని ఒక సైడ్కి వచ్చేలా చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లోపల ఉన్నటువంటి ఇంకొక వైర్కి అదేవిధంగా 1/2 ఇంచ్ డిస్టెన్స్లో స్లీవ్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు BNC పిన్ తీసుకొని BNC పిన్కు ఉన్నటువంటి ఈ క్యాప్ని ఇలా రొటేట్ చేస్తూ రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత వైర్ని క్యాప్లోకి ఇన్సర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ వైర్లో ఒకటి సాలిడ్గా ఉండేది పాజిటివ్ వైర్, నెక్స్ట్ మెష్ లాగా ఉండేది నెగిటివ్ వైర్. సో ఈ 2 వైర్స్ని BNC కనెక్టర్ యొక్క హెడ్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు BNC కనెక్టర్ యొక్క హెడ్ తీసుకోండి. అందులో ఒక స్క్రూ టైపు ఒక చిన్న స్క్రూ ఉంటుంది. సో స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని అన్స్క్రూ చేసుకోండి. కంప్లీట్గా అన్స్క్రూ చేయకుండా ఒక 70% అన్స్క్రూ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 2 వైర్స్ని సో BNC కనెక్టర్ యొక్క హెడ్లోకి ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా 2 వైర్స్ని లోపలికి ఇన్సర్ట్ చేసుకొని నెగిటివ్ వైర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బెండ్ చేసుకోండి. బెండ్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వైర్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఇందాక మీరు స్క్రూ ఏదైతే అన్స్క్రూ చేశారో దాన్ని మళ్ళీ ఫిట్ చేసుకోండి. కంప్లీట్గా ఫిట్ చేసిన తర్వాత నెగిటివ్ వైర్ని ఇలా బెండ్ చేసాం కదా, ఈ నెగిటివ్ వైర్ని మళ్ళీ తిరిగి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ హోల్కి ఇన్సర్ట్ చేసుకొని సో ఇప్పుడు కటింగ్ ప్లయర్ తీసుకొని దీన్ని ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత సో టేప్ ముక్క, ఒక చిన్న టేప్ ముక్క తీసుకొని దీని చుట్టూ టేప్ చుట్టేసుకోండి, ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాప్ని సో రౌండ్గా తిప్పుతూ ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. BNC కనెక్టర్ని సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేసేసాము. నెక్స్ట్ DC కనెక్టర్ని కనెక్ట్ చేయాలి. సో DC కనెక్టర్ని కనెక్ట్ చేయడానికి ఈ చిన్న వైర్స్లో నుంచి ఒక 2 కలర్ కోడింగ్ ఉన్న వైర్ని తీసుకోండి. సో రెడ్, బ్లాక్. అలాగే DC కనెక్టర్లో కూడా 2 కలర్ కోడింగ్స్ ఉంటాయి, రెడ్ అండ్ బ్లాక్. రెడ్ వచ్చి పాజిటివ్ అండ్ బ్లాక్ వచ్చి నెగిటివ్. సో రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్కి కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం దీన్ని కట్ చేసుకుందాం. సో ఇంత పొడుగు అవసరం లేదు. సో దాన్ని హాఫ్కి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా దాన్ని సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత రెడ్ని కొద్దిగా పొట్టిగా కట్ చేయండి. సో బ్లాక్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పొడుగ్గా ఉంచండి. అదేవిధంగా CCTV వైర్లో ఉన్నటువంటి రెడ్ అండ్ బ్లాక్ వైర్స్లో బ్లాక్ వైర్ని పొట్టిగా కట్ చేయండి. నెక్స్ట్ స్లీవ్ తీసుకోండి ఫ్రెండ్స్ 2 వైర్స్కి. సో ఈ విధంగా స్లీవ్ తీసుకున్న తర్వాత సో రెడ్కి రెడ్ అటాచ్ చేయండి అండ్ బ్లాక్కి బ్లాక్ వైర్ని అటాచ్ చేసుకొని తర్వాత టేప్ రోల్ చుట్టుకోవాలి.
ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్ వైర్ని మనము మైక్కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. యాక్చువల్గా అయితే సీసీటీవీలో మనకి వీడియో మాత్రమే రికార్డ్ అవుతుంది. సో ఆడియో కూడా కావాలనుకున్నప్పుడు మనము కెమెరా పక్కనే ఒక చిన్న మైక్ని కనెక్ట్ చేసుకోవాలి. సో మైక్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఎల్లో కలర్ వైర్ని మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం మైక్ కనెక్ట్ చేయట్లేదు కాబట్టి దానివల్ల అవసరం లేదు. సో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా డీసీ కనెక్టర్కి టేప్ చుట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము బిఎన్సి కనెక్టర్ అండ్ డీసీ కనెక్టర్ని సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేసాము. ఒక ఎండ్, ఇంకొక ఎండ్ బిఎన్సి కనెక్టర్ ఒక్కటే వస్తుంది. సో ఈ వైట్ కలర్ బిఎన్సి కనెక్టర్ని ఇంకొక ఎండ్ కనెక్ట్ చేద్దాం. ఈ టైప్ బిఎన్సి కనెక్టర్ని కనెక్ట్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇంతకుముందు కనెక్ట్ చేసినటువంటి బిఎన్సి కనెక్టర్ కంటే చాలా ఈజీగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి ఆల్రెడీ వైర్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఇందులో 2 కలర్ కోడింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రెడ్, రెండు వచ్చి బ్లాక్. సో రెడ్ పాజిటివ్, బ్లాక్ వచ్చి నెగిటివ్. వైర్ యొక్క అదర్ ఎండ్ తీసుకోండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చేసిన విధంగానే వైర్కి ఒక 5 to 6 ఇంచెస్ డిస్టెన్స్లో స్లీవ్ కట్టర్తో స్లీవ్ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ వైర్ ఏదైతే ఉందో అది అవసరం లేదు, కట్ చేసేయండి. నెక్స్ట్ బ్లాక్ కలర్లో లావుగా ఉన్నటువంటి ఈ వైర్కి 1 ఇంచ్ డిస్టెన్స్లో స్లీవ్ తీసుకోవాలి. ఈ విధంగా స్లీవ్ తీసిన తర్వాత మనకు మెష్ లాంటి వైర్ ఒకటి కనిపిస్తుంది. ఆ మెష్ లాంటి వైర్ని ఈ విధంగా చిన్నగా పక్కకు తీసేసుకొని ఒక సైడ్కి చుట్టేసుకోండి ఫ్రెండ్స్. సో కోర్కి ప్రొటెక్షన్గా ఉన్నటువంటి ఆ కవర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయండి. నెక్స్ట్ బిఎన్సి కనెక్టర్ని తీసుకోండి ఫ్రెండ్స్. బిఎన్సి కనెక్టర్ని తీసుకొని కొద్దిగా స్లీవ్ కట్ చేసుకోండి. సో ఈ విధంగా స్లీవ్ కట్ చేసుకున్న తర్వాత మనకి రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ కనిపిస్తాయి. సో రెడ్ వైర్కి బ్లాక్ వైర్కి స్లీవ్ తీసేసుకోండి. సో అదేవిధంగా సీసీటీవీ వైర్లో ఉన్నటువంటి కోర్కి కూడా కొద్దిగా స్లీవ్ తీయండి ఫ్రెండ్స్. ఈ కోర్ అనేది పాజిటివ్. ఇప్పుడు బిఎన్సి కనెక్టర్ తీసుకొని బిఎన్సి కనెక్టర్లో ఉన్నటువంటి బ్లాక్ వైర్ని మెష్ లాంటి వైర్కి అటాచ్ చేయాలి. సో రెడ్ వైర్ని కోర్కి అటాచ్ చేయాలి. సో ఈ విధంగా అటాచ్ చేసుకొని టేప్ రోల్ చుట్టేసుకోండి ఫ్రెండ్స్.
రెండవ బిఎన్సి కనెక్టర్ను కూడా సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ బ్లాక్ వైర్స్కి స్లీవ్ తీసి పెట్టుకోండి, ఎస్ఎంపిఎస్కి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ వైర్ని యూస్ చేసి కెమెరాస్కి ఎలా కనెక్ట్ చేయాలి అండ్ డివిఆర్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎస్ఎంపిఎస్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్.